బిందుమయీం పరపదోద్యదిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం. గణపతి ప్రార్థనతో గణముల పెద్దవు దైవమ గణభంగము రేణి రీతి గమనించుచు నన్ గణించుమో వినాయక గుణదోషము లేని పద్య కుసుమములెడదన్ అమ్మా పదముల నిమ్మా కమ్మని పద్యాల ధార ఘనముగ నిమ్మా సొమ్మా కోరను నేనటు చిమ్మని చీకట్లు తొలుగు చికిలము నిమ్మ. ఇంకా తల్లి శాంతమ్మ నేర్పెను తొల్లి పలుకు తండ్రి నరసింహరాయులే ధైర్యమిడగా గురువు శాస్త్రుల రఘుపతి గొప్ప స్ఫూర్తి వేద్యమయ్యను నాకింత పద్య విద్య అంతయు వాణీమయమై కొంతైనను పద్యధార కోరనివరమై వింతగనా ఒడిచేరెను ఆంతర్యమదేముగాని ఆనందమయన్ ఆశ్చర్యమయన్ అని అనుకున్నాను ముందు. దాని ఆశ్చర్యాన్ని ఆనందంగా మలుచుకున్నాను. ఇక క్షేత్రం హరిమామ అంటేనే అనుకున్నాం నాకు. హరినాథ్ శర్మ గారు అంటే అదేదో ఇక్కడ ఆగహామడు దూరం ఉన్నట్టుంటుంది. హరిమామ గారు మాటలందున ఆధ్యాత్మ తోటమాలి. ఆధ్యాత్మ తోటమాలి అంటే ఇద్దరు సంస్కృత పండితులు ఉన్నారు, అది వైరి సమాసం అంటారు కాబట్టి మాటలందు ఆధ్యాత్మపు తోటమాలి, భక్తి నందున వైరాగ్య బాటసారి. ఇక్కడ కూడా సవర్ణ మీరు ఒప్పుకోవాలి. కొలిచినాడమ్మ దుర్గను కూర్మితోడ నిలిచినాడమ్మ ధైర్యమై తొలుత నుండి నిలిచినాడమ్మ తండ్రి అయి తొలత నుండి. ఎందుకంటే ఇప్పుడు వారు మా తండ్రికి ప్రతిరూపంగా వారు ఇంకొకరు ఉన్నారు ఎదురుగా, లక్ష్మణరావు సార్ గారు. మా నాన్నగారు వారు ఇక మాకు అభేదం ఇద్దరు. ఎందుకంటే మా నాన్నగారి ప్రతి అడుగులో వారు వెంట ఉన్నారు, కష్టాల్లో వెంట ఉన్నారు, ఆనందాల్లో వెంట ఉన్నారు, కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో వారు ఉన్నారు. వారే కాదు, వారి కుటుంబం ఆశాంతం, వారి కుటుంబం మొత్తం మాకు తోడై వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పుడు వారి కుటుంబమే మాకు అండగా ఉంటూ అక్కడ నిత్య పూజ కార్యక్రమాల్లో కానీ ఇంకా ఏ కార్యక్రమం అయినా వారు, వారి అబ్బాయి, వారి అబ్బాయి ముగ్గురు కూడా మాకు ఇప్పుడు అక్కడ ఉంటున్నారు. కాబట్టి వారు మాకు ఎదురుగా మాకు నాన్నగారు ఉన్నట్టే భావిస్తూ అమ్మవారు పదమున నీ కృపా భావతతము పథమున నీ భక్తి పాదరసము. పదమున నీ కృపా భావతతము పదమున నీ భక్తి పాదరసము. కరుణతో చూపు నీ చూపు గరిమ ముదము విజయమీయమ్మ మర్పడగ విజయదుర్గా అమ్మవారి సంతాన మల్లికార్జున స్వామి. సంతానం ఒకరైన నాకు ఏక సంతానం, నేను ఏక సంతాన గ్రహి, ఏక సంతాన గ్రహి. సంతానం ఒకరైనను సంతోషమునిచ్చితీవు
పూర్తి సంతృప్తిగా ఉన్నాను. ఒక సంతానమైన సంతోషముచితీవు సంతాన శివ, అంతయు నీవని అంతను నీవై నన్ను నీ సంతుగా భావించి కాచు సౌహార్దమునన్. ఇక కంచి కామకోటి పీఠపాలితం కాబట్టి కామకోటికి సంబంధించి కంచికి సంబంధించిన ఒక టైం ఈ వేదమయంతో అనుబంధంగా ఉన్న శ్లోకాలే. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి, నా ఏక సంతానం పేరు కూడా విపంచే, కలిత విపంచి త్వమేవ వైరించి, అక్కడ అది కొంచెం విభాస వైరించి అని కొన్ని చోట్ల ఉంది. త్వమేవ వైరించి పఠంతో వైరించి పురమధన పుణ్యకోటి పుంజిత కవిలోక సూక్తి రసధాటి మనసి మమ కామకోటి విహరతు కరుణా విభాస పరిపాటి. ఈ అమ్మవారిని మనసునందు నర్తించమని, మనసునందు విహరించమని కోరుకుంటూ ఇంకా నేరుగా మనం అంశాల్లోకి వెళ్దాము. ఒకరిద్దరు ఇంకా వీరిద్దరిని కూడా ప్రస్తావించాల్సింది, నేను మధ్యలో అవకాశం అంశాలన్నీ ఒకసారి 4 అంశాలు ఒకసారి విని అవధానం పూర్వాన్ని ప్రారంభిస్తాం.